హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అని అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఆఫ్ 8051. 8051లో ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు అసలు ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి అని అంటే ఒక మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైంనే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని అంటారు. దాంట్లో సెవరల్ టీ స్టేట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏ విధంగా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ఫెచ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్. ఒక ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూట్ సైకిల్. ఫెచ్ సైకిల్ అంటే ఏంటి అని అంటే మెమరీలో ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ మైక్రో కంట్రోలర్ దగ్గరికి తీసుకొని రావాలి. దీన్ని మెమరీ నుంచి మైక్రో కంట్రోలర్ దగ్గరికి ఇన్స్ట్రక్షన్ తీసుకొని రావడాన్ని ఫెచింగ్ అని అంటారు. సో ఫెచ్ సైకిల్, ఈ ఫెచ్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ఏమంటారు, ఫెచ్ సైకిల్ అంటారు. ఇంకోటి ఎగ్జిక్యూట్ సైకిల్. ఈ ఎగ్జిక్యూట్ సైకిల్లో ఇన్స్ట్రక్షన్ మైక్రో కంట్రోలర్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని డీకోడ్ చేయాలి. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, అసలు ఏ ఇన్స్ట్రక్షన్ ఇది, ఏ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అని అర్థం చేసుకోవడాన్ని డీకోడింగ్ అని అంటారు. సో డీకోడ్ అయిన తర్వాత ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఎగ్జిక్యూట్ సైకిల్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి, డీకోడ్, ఎగ్జిక్యూట్. మొత్తానికి ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూట్ సైకిల్ రెండు కలిపి దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటారు. సో ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్. ఇది మైక్రో కంట్రోలర్. డేటా ఇక్కడ రోమ్లో ఉంది, అంటే ప్రోగ్రామ్ అనేది మనం రోమ్లో స్టోర్ చేసినాం. ఈ ప్రోగ్రామ్కి అడ్రస్ ఉంటుంది కదా, ఫస్ట్ లైన్ 0000 లొకేషన్లో ఉంది అనుకుందాం. నెక్స్ట్ 0001లో ఉంది, 0002లో ఉంది. లొకేషన్లో ఉన్న లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ లొకేషన్లో ఉంది ప్రోగ్రామ్ కాబట్టి మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే అడ్రస్ని సెండ్ చేస్తుంది. ఈ ఫెచ్ సైకిల్ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయాలి. సో ఫెచ్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ లొకేషన్లో ఉంది కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ని పంపించేస్తుంది. ఇక్కడ అడ్రస్ని పంపించేసింది. అడ్రస్ని పంపిన తర్వాత ఇన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మైక్రో కంట్రోలర్ దగ్గరికి డేటా బస్ నుంచి రావాలి. సో డేటా బస్ నుంచి మైక్రో కంట్రోలర్కి డేటా అనేది వచ్చేసిన తర్వాత మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్కి పంపించేస్తుంది. 8051లో ఉండే మైక్రో ప్రాసెసర్కి ఆ ఇన్స్ట్రక్షన్ని పంపించేసింది. పంపించిన తర్వాత ఆ మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ టాస్క్ నేను పర్ఫామ్ చేయాలి అని మైక్రో కంట్రోలర్కి అర్థమైపోయింది కాబట్టి మనకు ఆ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దాన్నే ఎగ్జిక్యూషన్ అంటారు. ఓకే, ఫెచ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్ రెండు కలిపి దాన్ని ఏమంటాము, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని అంటారు. ఫెచ్ సైకిల్లో, ఎగ్జిక్యూట్ సైకిల్లో రెండిట్లో కూడా మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు మనము. ఇది ఫెచ్ సైకిల్. ఈ ఫెచ్ సైకిల్ చూడండి, ఫెచ్ సైకిల్లో 2 క్లాక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్లాక్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్లాక్. ఈ 2 క్లాక్స్లో ఏమవుతుంది, సెండ్ అడ్రస్ టు మెమరీ. మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, అడ్రస్ని ఏ లొకేషన్లో ఉండే ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ లొకేషన్ అడ్రస్ని పంపించేస్తుంది ఫస్ట్ 2 క్లాక్స్లో. ఓకే, P1 క్లాక్, P2 క్లాక్, P1 పల్స్, P2 పల్స్. ఈ 2 పల్సెస్లో ఏమవుతుంది, అడ్రస్ అనేది మెమరీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 2 పల్సెస్ని కలిపి ఏమంటున్నాం ఇక్కడ మనం స్టేట్ అంటున్నాం. సో స్టేట్ 1లో అడ్రస్ వెళ్తుంది మెమరీ దగ్గరికి. స్టేట్ 2 అంటే మళ్ళీ 2 పల్సెస్. ఆ 2 పల్సెస్లో ఏమవుతుంది, రీడ్ ద ఇన్స్ట్రక్షన్ చదువుతాం, అంటే ఇన్స్ట్రక్షన్ని మనము తెచ్చుకుంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ స్టేట్ 3లో ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ టు 8051. ఇప్పుడు 8051కి ఆ ఇన్స్ట్రక్షన్ని మనము పంపించేసినాం. ఇది ఫెచింగ్. మెమొరీ నుంచి 8051కి పంపడం ఫెచింగ్. సో ఫెచ్ సైకిల్లో 3 స్టేట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో 2 పల్సెస్ ఉంటాయి, 2 క్లాక్స్. మైక్రో కంట్రోలర్కి క్రిస్టల్ ఆసిలేటర్ ఉంటుంది కదా, క్లాక్స్ని జనరేట్ చేస్తుంది. అట్లాంటి 2 క్లాక్స్ కలిపి ఏమవుతుంది, ఒక స్టేట్ అవుతుంది. ఓకే, స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 స్టేట్స్ అంటే 6 క్లాక్స్ కలిపితే ఒక ఫెచ్ సైకిల్ అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ 2 క్లాక్స్, మళ్ళీ 2 క్లాక్స్ని స్టేట్ 4 అంటాము. ఈ స్టేట్ 4లో ఏమవుతుంది అంటే డీకోడ్ ద ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేయడం. ఇన్స్ట్రక్షన్కి ఏదైతే మీనింగ్ ఉంటుందో, మనం ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలో దాన్ని అర్థం చేసుకోవడము డీకోడింగ్ అయిపోయిన తర్వాత
స్టేట్ 5 స్టేట్ 6లో ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం 2 స్టేట్స్ని యూజ్ చేసుకుంటాం. అంటే 4 పల్సెస్లో ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఎగ్జిక్యూట్ సైకిల్ ఈసి. ఈ ఫెచ్ సైకిల్ ఎగ్జిక్యూట్ సైకిల్ రెండు కలిపేమంటాము ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో ఇది ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఫెచ్ సైకిల్లో 3 స్టేట్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ సైకిల్లో కూడా 3 స్టేట్స్ ఉన్నాయి. 3 + 3 6 స్టేట్స్ కలిపి ఏమంటారు ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటారు. చూడండి ఇక్కడ 6 స్టేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్కి 2 పల్సెస్ ఉన్నాయి. అంటే మొత్తం 12 పల్సెస్, అంటే 12 క్లాక్స్. ఓకే, ఇట్లాంటి క్లాక్స్ ఎన్ని క్లాక్స్ 12 క్లాక్స్ అయితే ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని అంటారు. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది ఇన్స్ట్రక్షన్ సైజ్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏ విధంగా ఉంటుందంటే 1 బైట్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి, 1 బైట్ ఇన్స్ట్రక్షన్కి 12 క్లాక్స్ అవసరమైతే. అదే 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి, దానికి 24 క్లాక్స్ అయితే. ఏంటి 1 బైట్ ఇన్స్ట్రక్షన్ 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఆప్ కోడ్ ఆపరెండ్ రెండు కలిపి ఒకే ఇన్స్ట్రక్షన్లో ఉంటే దాన్ని 1 బైట్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ CLR-C, క్లియర్ సి అనేది 1 బైట్ ఇన్స్ట్రక్షన్. అంటే క్యారీ ఫ్లాగ్ని క్లియర్ చేయాలి, క్యారీ ఫ్లాగ్లో ఉన్న డేటాని ఎరేజ్ చేయాలి. క్యారీ ఫ్లాగ్ని క్లియర్ చేస్తున్నాం మనం. సో ఇది ఆప్ కోడ్ ఆపరెండ్ రెండు కూడా ఒకే ఇన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది 1 బైట్ ఇన్స్ట్రక్షన్, 8 బిట్ ఇన్స్ట్రక్షన్ ఇది. కాబట్టి దీనికి 12 క్లాక్స్ అయితే సరిపోతాయి. అదే సిఎల్ఆర్ బిట్ అంటే ఇప్పుడు సిఎల్ఆర్ అనేది ఆప్ కోడ్, బిట్ అని రాసినాం కాబట్టి ఇక్కడ బిట్ అడ్రస్ రాయాలి మనం. సో బిట్ అడ్రస్ అనేది మళ్ళీ 1 బైట్. ఒక బిట్ అడ్రస్ రాయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 00 అనే అడ్రస్ అనుకోండి, ఆ బిట్ అడ్రస్. సో 00 అనేది 1 బైట్. 0 అంటే 40, C0 కూడా 4 zeros. సో 1 బైట్ ఇది ఒక 1 బైట్, మళ్ళీ ఇది ఒక 1 బైట్. ఆప్ కోడ్కి 1 బైట్, బిట్ అడ్రస్కి 1 బైట్. 2 బైట్ ఇన్స్ట్రక్షన్. 2 బైట్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 12 సైకిల్స్, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 12 సైకిల్స్. మొత్తం ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒకటే ఇన్స్ట్రక్షన్ కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్ని క్లాక్స్ అవసరమైనాయి 24 క్లాక్స్ అవుతాయి. ఓకేనా, ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ 24 క్లాక్స్ ఉంటాయి. అదే ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఓన్లీ 12 క్లాక్సే ఉంటాయి అన్నమాట. సో ఇన్స్ట్రక్షన్ సైజుని బట్టి నెంబర్ ఆఫ్ క్లాక్స్. 3 బైట్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి 36 క్లాక్స్ అవసరమైతాయి. అంటే 8051 1 బైట్ ఎగ్జిక్యూట్ చేయడానికి 12 పల్సెస్ అవసరమవుతాయి అన్నమాట, 12 క్లాక్స్.